హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదిగో నేను వెన్న తిప్పాను, ఇప్పుడు నెయ్యి కాచేస్తాను. ఇలా కాచేసి ఈ నెయ్యిని మా శ్రీకర్ వదినకి పాప పుట్టిందండి. శ్రీకర్ అంటే అదే మా చెల్లి కొడుకు, శతమానం భవతి సీరియల్లో హీరో. వాళ్ళ వదినకి పాప పుట్టింది. వెంటనే చూడడానికి వెళ్ళాను, కానీ కొంచెం నెయ్యి కాచేసి బాలింతరాలని పసిపాపని చూడడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా. పురిటాలకి నెయ్యితోనే వంట భోజనాలు పెడతారు కాబట్టి ఫ్రెష్గా ఇంట్లో కాచిన నెయ్యి చేసి పట్టుకెళ్దామని కిందటి వారం కొంత కాచేసి ఇలాగా కలెక్ట్ చేశాను అనమాట. ఇంత డబ్బా అయింది. 2 వారాలది. అది ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెట్టేసాను, అందు ఫ్రెష్గా ఉంది. నెయ్యి కాచుతున్నప్పుడు చిటికెడు పసుపు వేసామనుకోండి, అసలు చాలా రోజులు ఫ్రెష్గా పాడైపోకుండా ఉంటుంది. అందుకని నేను అలా వేస్తుంటాను. అయితే అందరూ ఈ పని అంతా ఇదంతా వెన్న కాచుకోవడం, నెయ్యి చేసుకోవడం, అది అంతా ఒక దాంట్లో కలెక్ట్ చేసుకోవడం, ఈ బాధలన్నీ ఎందుకని నెయ్యి కొనేసుకుంటుంటారండి. కానీ అసలు నెయ్యి కొనుక్కోవడం నెయ్యి అంత మంచిది కాదు. ఏం కలుపుతున్నారో మనకు తెలియదు కదా. మన ఇంట్లో మనం చేసుకున్న ఈ నెయ్యి మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి, మనకి కూడా చాలా ఆరోగ్యం. నూనె కన్నా నెయ్యి బెటర్ అంటున్నారు కదా ఇప్పుడు. అందుకని చక్కగా ఇంట్లోనే చిక్కటి పాలు తీసుకోండి, వెన్న రోజు కలెక్ట్ చేయండి. ఒక 4-5 రోజులకి ఒకసారి చక్కగా వెన్న తిప్పుకొని ఇలా నెయ్యి కాచుకుంటే అంత ఫ్రెష్ నెయ్యి, అంత టేస్టీగా ఉంటుంది కదా. మరి ఈ వెన్న తిప్పగా వచ్చిన ఈ మజ్జిగని నేనేం చేస్తానంటే, మజ్జిగ పులుసు కానీ, అటుకుల పొంగరాలు కానీ, ఇంకా ఏమీ లేదనుకోండి, ఎక్కువ పుల్లగా ఉందనుకోండి, దాన్ని బాగా డైల్యూట్ చేసేసి చెట్లకు పోసేస్తానమాట. లేకపోతే మేమే వాడుకుంటాం బాగుంటే. చాలామంది ఆ మజ్జిగని పడేస్తూ ఉంటారు, మరి ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. ఫ్రిడ్జ్లో పెట్టిందే కదా మజ్జిగ, చాలా బాగుంటుంది, పడేసుకోవడం ఎందుకని మేము వాడేస్తాం. మీరేం చేస్తారు అనేది కామెంట్ చేయండి. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.